F2 Food and Fun. నేను వెళ్ళి ఒక కంటెస్టెంట్ ని తీసుకొస్తా. అంటే వాడు వచ్చి గేమ్ ఆడి ఫుడ్ తింటాడంట. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ ఫుడ్ వాళ్ళే గెలుచుకోవాలి. బొక్క పట్టుకో, ఇట్లా గుంజు గట్టిగా. ఏం పట్టుకోవాలి? బొక్క బొంకలు పట్టాలా? ఏం పట్టాలి భయ్యా? నేను ఎంకరేజ్ చేస్తా, ఆగరా. వెంకట్ కమాన్. ఒక్కొక్కడిని కాదు, షేర్ ఖాన్. ఇంకా ఇప్పుడు మీ వాడు. మీ వాడు చాలా అత్యంత అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశాడు. మా వాడు బాహుబలి రికార్డ్స్ తిరగరాసాడు చెప్తాడు. కరిగిపోయింది. ఏంటది? ఐస్ కిడ్. సెంటెన్స్ ఫుల్ గా ఫామ్ చేయరా. క్లారిటీ. నేను చేసే లోపు నీకు కంగారు కదరా. ఓకే, సో అది తీసేసి ఫ్రెష్ ఇవ్వు. యు వాంట్ ఫ్రెష్? ఎస్. ఓకే, పెద్దది భయ్యా, నాకు పెద్దదే భయ్యా. పెద్దది ఇయ్యి, చిన్నది ఇయ్యి, ఫ్రెష్. ఏ లాంగ్వేజ్ భయ్య ఇది? ఇస్తారా? అన్ని నువ్వే ఇయ్యాలా? నేను కూడా ఇస్తా. లేదు పాపం ఇస్తున్నాడు కదా. ఇప్పుడు అది పెట్టుకొని మీరు కూడా మా వాడు చెప్పిన డైలాగ్ చెప్పాలి. ఇంటి ఐస్ క్యూబ్ పెట్టి అరిగిపోద్ది రాజా. ఓకే ఓకే, రెడీ? 3 2 3 స్టార్ట్. ఎలా చెప్పో తెలుసా? ఒక పలుకులు ఉండు అన్నాడు చెప్పు. కరెక్ట్ గా నాకు వినబడలే. శాంతి పొంగ. మెడిటేషన్ చేయి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. మరి ఏమంటే అలాగుంటుంది చెయ్యి. నేను ఎంకరేజ్ చేస్తాను. అది సేవ పెట్టు, కొట్టేశాడు. నిజంగా చెప్పాలంటే మీరు చెప్పిన డైలాగ్ చాలా క్లారిటీగా వినబడింది. నువ్వు ఉన్న వెంకట్ నా పరువంతా తీసేసావు. ఇందాక తిన్నా చికెన్ పని చేస్తుంది, అందుకే నోట్లోంచి రావట్లేదు మాట. మా ఊడు తిన్నా సరే చూడు ఎంత డెడికేషన్, ఎంత వర్కాలిక్. వర్కాలిక్ తెలుసా? కూడా కదా. నో, అది కాదు. ఆల్కహాలిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆల్కహాలిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో ఇప్పుడు మీరు గెలిచారు, ఇందాక మావాడు గెలిచాడు కాబట్టి ఇప్పుడు డ్రా అయింది. మీ ఇద్దరికి కలిపి హబీబోలో ఉన్నటువంటి ద బెస్ట్ టేస్టియస్ట్ డెలిషియస్ డిజర్ట్ ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నాం. పార్సల్ ఇస్తారా భయ్యా? బుద్ధిపో అనిచ్చుకోలేదు. ఇట్స్ ఎమ్మియస్ట్ ఫుడ్. హబీబోలో మాత్రమే అవైలబుల్ ఈ ఫుడ్. ఇంకా బయట ఎక్కడ కూడా మీకు అవైలబుల్ దొరకదు. దుబాయ్లో బాగా ఫేమస్ ఇది. ఓకే, సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చూడ్డానికి చాలా బాగుంది. అయితే తినరా? తింటాం భయ్యా. మీరు వద్దంటే ఇక్కడ రెడీగా ఉన్నారు. తింటున్నారు కానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పరా? ఆస్వాదించండి భయ్యా. ఓహో, ఆస్వాదిస్తున్నావా? చాలా బాగుంది. మమ్మల్ని అది ఆకర్షిస్తుంది. చాలా బాగుంది భయ్యా, నిజంగా బెస్ట్ అన్నారు కానీ ది బెస్ట్. మామూలుగా లేదు. నైస్. ఇది మొదలే అండోయ్, ఇంకా ముందు చాలా ఫన్ ఉంది. అంతేనా? తెలుసు కదా, ఫుడ్ అండ్ ఫన్. హలమతి హబీబు వినాలే హలమతి హబీబు. చూసావా మా కంటెస్టెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో? చూసావా మా కంటెస్టెంట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో? పడేయడానికి స్పందన వచ్చింది ఇక్కడ. అందుకే ప్రతిదానికి స్పందిస్తుంది అనుకున్నా. మేము ఎక్కడ పడితే అక్కడ స్పందించాం. మేము స్పందించడానికి ఒక ముహూర్తం, ఒక మూమెంట్, ఒక పద్ధతి. ఏం పేరండి? ఇక్కడ అబ్జర్వ్ చేసావా? నిధిన్ కృష్ణ, వంశీ కృష్ణ, సహర్ కృష్ణ. ఎన్ని కృష్ణలు ఉన్నాయండి.
ఇప్పుడు మా స్పందన గురించి తెలుసుకుందాం. స్పందన నువ్వేం చేస్తుంటావు అసలు? నేను ఆర్టిస్ట్. ఏ ఆర్టిస్ట్? పికాసో పెయింట్లు వేస్తూ ఉంటావా? డ్రాయర్. అసలు చూడు ఎంత బాగా అవుతుందో. డ్రాయర్ కాదు, అది డ్రాయింగ్. మేము డ్రాయింగ్ చేసే వాళ్ళని డ్రాయర్స్ అంటాం. ఇంత పెయింటింగ్ చేసే వాళ్ళని పెయింటర్స్ అంటాం. మేము అంతే, మేము ఎక్కువ చదువుకున్నాం కదా. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది ఎందుకు నీకు ఫ్రెండ్ గా అయ్యానా అని. ఏ ఊరు మీది? రాజమండ్రి. యు మీన్ మన రాజమహేంద్రవరం? ఎక్కడ రాజమండ్రి? రాజమండ్రి బొంబూరు. ఏది హైవే మీద NH5? బొమ్మూరులో ఎక్కడ? ఇంకా అన్ని అడ్రస్ ఇచ్చిండి. ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని ఇచ్చింది. మా రాజమండ్రి అమ్మాయి మామూలుగా ఉండదు మరి, ఇచ్చి పడేది మీ ఎవడు మరి స్ట్రాంగేనా? మంది ఎవరండి? నెల్లూరు అంట. ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? నెల్లూరు తెలీదా నీకు? ఎందుకు లాఫింగ్ చేసేవి? మింగొచ్చావి కాదురా, నెల్లూరు ఏంటో తెలీదా నీకు? నాకు కూడా తెలియదు, అందుకే నవ్వా. ఇప్పుడు మనం ఏం చేద్దాం వీళ్ళతో చెప్పు. ఏం లేదురా, ఏదో ఒకటి చెప్తావు కదా. బాటిల్ ఎగరేయాలి. సరే నీ ఆనందం కోసం బాటిల్ ఎగరేద్దాం. బాటిల్ ప్లీజ్. సో నా తెలివితేటలన్నీ వాడి ఈరోజు హబీబులో ఉన్న ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చాను. సో గేమ్ ఏంటి అంటే 3 ఛాన్సెస్ ఇస్తాం. ఈ 3 ఛాన్సెస్లో ఏంటంటే బాటిల్ ఇలా పడాలి. నువ్వు వేసినట్టే పడాలి కదా. ఇప్పుడు నువ్వు నీ బొమ్మూరు టాలెంట్ వాడాలి, ఆయన నెల్లూరు టాలెంట్ వాడతాడు. వాడితే పొలస వచ్చి అలా తిరిగిపోవాలి మధ్యలో, ఓకేనా? పొలసు గోదావరిలో ఉంటుంది, ఇక్కడ ఉండదు. అక్కడి నుంచి వస్తే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతురా. ఈ వాటర్ కూడా అంతే. ఎవరైతే ఎక్కువ సార్లు నిలబెట్టగలుగుతారో వాళ్ళు రౌండ్ విన్నర్స్. రెడీ? 3, 2, 1 గో. భలే సేమ్ యాజ్ ఇస్, రెండు కూడా అలాగే. నువ్వు కొట్టకూడదు. నువ్వెందుకు కొడుతున్నావు? అపోనెంట్ కొట్టకూడదు. మళ్ళీ ఇంకోసారి మూడోది. అది ఇప్పుడు నేను పూజలన్నీ చేసిస్తాను, నువ్వు 3 సార్లు వేసేయాలి. అవి కూడా చేసే. ఎస్. ఓం బగబుగే బాగోదరే, పూజ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేయి. కమాన్ 3, 2, 1 గో. నీది కూడా సేమ్ అలాగే పడింది. అరే ఏంటి సారీ. నీకు చెప్తానండి ఎలా వేయకూడదు, అర్థమైంది కదా? నువ్వు రాజమండ్రి అనుకున్నాను, రంగస్థలంలో ఉన్న సమంతలా బిహేవ్ చేస్తున్నావు. ఈ గేమ్ అయితే అయిపోయింది, వార్మప్ గేమ్ ఇది. సరే, సో ఇప్పుడు అసలు గేమ్ లోకి వెళ్ళిపోదాం మనం. నేను కొన్ని ఐస్ క్యూబ్స్ ఇస్తాను మీకు. సో అవి నోట్లో పెట్టుకుంటారు. మేము ఒక డైలాగ్ ఇస్తాము. ఆ డైలాగ్ ని పర్ఫెక్ట్ గా ఎవరైతే చెప్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. ఐస్ ప్లీజ్. సో మా వాడికి ఒక ఐస్ క్యూబ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. కమ్ ఆన్. బొక్కే కదా అని పీకేస్తావా? బొక్కేంటి భయ, మొక్క కదా అది. ఎప్పుడు మార్చారు డిక్షనరీలో ఇది? డైరెక్ట్ నా వంక చూసి చెప్పాలి. బూతులు తిడుతున్నాడు భయ్యా నిన్ను. ఎంత దెబ్బతేలు ఉంటే మాత్రం ఐస్ క్యూబ్ వేసుకున్నప్పుడు తిడుతున్నాడు నిన్ను మీ వాడు. చెప్పు. మింగే బూతులన్నీ మింగే. ఇదేదో ఇంకో పూజ వచ్చింది. అయిపోయింది. ఏంటి చెప్పలేదు సరిగ్గా. కొత్త లాంగ్వేజ్.
తిను తిను. చూస్తే తినాలనిపిస్తుంది. మరి థ్రిల్ కావాలంటే ఈ మాత్రం ఉంటుంది నీకు. ఇక మా అమ్మాయి లెగ్ పీస్ అయిపోయింది అప్పుడే. నువ్వు చూడు ఇంకా తింటున్నావు.